వచ్చాను. ఇప్పుడు పత్తిపాడుకు వచ్చాను. ఏం తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా? తండ్రి లేని బిడ్డని చెప్పాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఇప్పుడు అంటున్నాడు, నేను 99% సమస్యలు పరిష్కారం చేశానని. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనంటున్నా, ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి, ముద్దబ్బాయి, ముఖ్యమంత్రిగా పనికిరాని ముద్దబ్బాయి. ఈయన 5 ఏళ్ల పాలన పరీక్షల్లో మార్కులు ఎన్ని తమ్ముళ్ళు? 0. అవునా కాదా? 99 కాదు, నీకు మా ప్రజలేసే 0. 0 అయితే గట్టిగా చెప్పండి, అందరూ 0 అని. ఏదో నేను ఒక ముఖ్యమంత్రిని అవహేళన చేయడానికి ఇక్కడ రాలా, కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి చెప్పింది, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పాడా లేదా? యువతకు ప్రత్యేక హోదా సంజీవని చెప్పాడా లేదా? మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు, ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. పరిశ్రమలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్ళీ జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. అమరావతి